హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు 2 రకాల స్వీట్ రెసిపీస్ అయితే చూపిస్తున్నానండి. 2 రకాలు ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి. చాలామంది ఈ 9 రోజులు కూడా రోజుకు ఒక రకమైతే ఏదో ఒక నైవేద్యం అయితే అమ్మవారికి పెడతారు కదా. సో దానికోసం అయితే నేను ఒక్కరోజే 2 రకాల రెసిపీస్ అయితే చూపిస్తున్నాను. ఒకటైతే గోధుమ రవ్వ పాయసం, మరొకటైతే అటుకులతోటి హల్వా అయితే చేస్తున్నానండి. 2 కూడా చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే రెసిపీస్ అనమాట. 2 కూడా గోధుమ రవ్వతోటి అన్నవర ప్రసాదం అయితే మనకి తెలుసు, అందరికీ ఐడియా ఉంది. కానీ పాయసం చేస్తే చాలా చాలా బాగుంటుందండి. ఇది కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో దానికోసం అయితే నేను ఒక గ్లాస్ వరకు అయితే గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను. మీరు గ్లాస్ అయితే గ్లాసు, కప్ అయినా పర్వాలేదండి, మీకు ఏది కన్వీనియంట్ కున్నా ఓకే. నేనైతే ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు అయితే గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను. సో దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఒక బాండీ పెట్టేసుకొని ఇందులో ముందుగా డ్రై ఫ్రూట్స్, స్వీట్ అనగానే డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ కదా. సో బాండీ పెట్టేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి యాడ్ చేసుకుందాం. నేను ఇది ఆవు నెయ్యి అండి, అందుకని అంత ఎల్లో కలర్లో ఉంది. మీరు నార్మల్ ఏ నెయ్యి అయినా పర్వాలేదు. సో ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఇవి కూడా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే మనం వీటిని వేయించుకోవాలి. మాడిపోకుండా జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోండి. ఇవైతే వేగిపోయాయి కదా, వీటన్నిటిని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. మీరు కావాలంటే బాదం పప్పు, కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి. నేను ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేసాను. అదే బాండీలో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మనం తీసుకున్న గోధుమ రవ్వను కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి. ఈ గోధుమ రవ్వ ఏంటంటే వేగేటప్పుడు ఇది మనకి వేగింది అని ఎలా అర్థమవుతుందంటే, మనకి పేలాలు వేగినప్పుడు ఎలా అయితే తెల్లగా వస్తాయో ఇవి కూడా సేమ్ గోధుమ రవ్వ కూడా అదే విధంగా తెల్లగా పగిలిపోయినట్టుగా సన్నని పువ్వులాగా వస్తాయండి ఇవి. అప్పుడు మనకి ఇది వేగిపోయిందని అర్థమైపోద్ది. మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది, కలర్ చేంజ్ అవుతుంది, తెల్లగా చూసారు కదా, ఒక పువ్వులాగా ఉబ్బినట్టుగా వస్తాయి. చూసారా, తెల్లగా వచ్చాయి అంటే ఇలా వచ్చాయంటే మనకి గోధుమ రవ్వ వేగిపోయింది అని అర్థం. ఇలా వేయించుకుంటేనే మనకి పాయసం అనేది చాలా బాగుంటుంది. సో దాన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. అదే బాండీలో మనం తీసుకున్న 1 గ్లాస్కి 2 గ్లాసుల వరకు అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా 2 గ్లాసుల వరకు అయితే పాలు, ఇవి క్రీమ్ మిల్క్ అండి, అంటే కాచి చల్లార్చిన పాలు అన్నమాట. సో 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు, 2 గ్లాసుల పాలు. ప్రస్తుతానికి ఇంతవరకు అయితే యాడ్ చేసుకుందాం. మళ్ళీ కావాలంటే తర్వాతకి యాడ్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఇది అచ్చం కంప్లీట్ నీళ్ళలోనే ఉడికించుకోవచ్చు, కాకపోతే టేస్ట్ అంత బాగుండదు. కానీ పాలలో ఉడికించుకోవడం వల్ల టేస్ట్ అనేది రవ్వకి చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే పాలలో ఉడికిపెడితే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రవ్వకి పడతాయి అన్నమాట. అందుకని చెప్పేసి అని నేను పాలలో ఉడికించుకుంటున్నాను. అందుకని 2 నీళ్ళు 2 పాలు అన్నమాట. సో ఇందులో రవ్వ వేసుకొని మంచిగా ఉడికే వరకు అయితే ఉడికిచ్చేసుకుందాం. మధ్యలో మధ్యలో ఉడికిందా లేదా చెక్ చేసుకుందామండి. మీరు పాలు ఇదేంటంటే చల్లారిపోయే కొద్దికి పాలు ఎక్కువగా పడుతుంది, గోధుమ రవ్వ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది. అందుకని ముందుగానే ఎక్కువగా పోయకండి. కావాలంటే మీరు తర్వాతకి యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు మనం చేయగానే వెంటనే తినేస్తామనుకుంటే సరిపోతుంది. లేదంటే ఇది చల్లారి కొద్దికి ఏంటంటే వాటర్ అయితే ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టుందండి. ఇంకొక నిమిషం ఉడికిచ్చేసుకొని ఆ తర్వాతకి మిగతా ప్రాసెస్. అంటే నేను తీసుకున్న 1 గ్లాస్ గోధుమ రవ్వకి 3/4 గ్లాస్ వరకు అయితే షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాతకి పాలు పట్టాయనుకోండి షుగర్ కూడా పడుతుంది. ప్రెజెంట్ అయితే అంటే ఇప్పటికిప్పుడు మనం చేసేసుకొని వెంటనే తినేసేటైతే 1 గ్లాస్ రవ్వకి 3/4 గ్లాస్ అయితే షుగర్ సరిపోతుంది, పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఇందులోనే కొంచెం ఇలాచీ కూడా యాడ్ చేసి, అంటే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి ఒక ఉడుకు పట్టే వరకు 1 నిమిషం అయితే ఉడికించుకుందాం. ఎందుకంటే షుగర్ వేసాం కదా, వేయగానే మంట వెంటనే తీసేయకూడదండి, ఒక ఉడికైతే పట్టాలి అంతే. ఇప్పుడు మంట తీసేసుకుందాం. మరొక రెసిపీ అయితే చూపిస్తాను. సో దానికోసం మరొక బాండీ పెట్టేసుకొని ఇందులో అయితే మనం 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి యాడ్ చేసుకొని ఇందులో 1 కప్పు అటుకుల పాయసం అని చెప్పాను కాబట్టి 1 కప్పు అటుకులు అయితే యాడ్ చేసుకొని ఇవి కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాం. అటుకులు ఫాస్ట్గానే వేగిపోతాయండి. సో దగ్గరుండి జాగ్రత్తగా వేయించేసుకోండి. సో నేను తీసుకున్న 1 కప్పు అటుకులు, మీరు కప్పు కావచ్చు గ్లాస్ కావచ్చు అండి, ఏదైనా సరే 1 కప్పు అటుకులకి 1.25 కప్పు అయితే వాటర్ అయితే పర్ఫెక్ట్గా కొలత సరిపోతుంది. మీరు కావాలంటే ఒక్కొక్క అటుకులు వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటే కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అంటే నేను తీసుకున్న అటుకులకి 1కి 1.25 కప్పు అయితే వాటర్ పర్ఫెక్ట్గా సరిపోయాయి అన్నమాట.
ఇవి అటుకులు అనేవి సాఫ్ట్గా వచ్చే వరకు ఉడికే వరకు ఉడికించుకోవాలండి. పలుకులు లేకుండా ఉడికించుకోండి. ఆ తర్వాతకి ఇందులో మనం బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవాలి. ముందుగానే ఉడకక ముందే తీపి యాడ్ చేస్తే అది ఏదైనా సరే ఉడకదండి. ఈవెన్ బియ్యమైనా, ఇప్పుడు చూపించిన గోధుమ రవ్వ అయినా, అటుకులైనా, ఏ ఐటమ్ అయినా సరే తీపి పడితే ఉడకదు. అది మనం గుర్తుంచుకోవాలి. అందుకని ముందుగానే పర్ఫెక్ట్గా ఉడికే వరకు, అంటే మెత్తగా సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాతకి మీరు షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోండి. ఇదైతే ఉడికిపోయింది కంప్లీట్గా, అటుకులు అయితే ఉడికిపోయాయి. చూసారుగా వాటర్ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం షుగర్ పౌడర్, 1 కప్పు అటుకులకి అరకప్పు అయితే, షుగర్ పౌడర్ కాదండి, జాగరి పౌడర్, బెల్లం పౌడర్ వేసుకున్నాను. మీరు బెల్లం అయినా సరే తురిమేసుకొని 1 కప్పుకి అరకప్పు అయితే పర్ఫెక్ట్గా స్వీట్ సరిపోతుంది. అంతకన్నా వద్దండి, హెవీ అయితే తినలేరు మళ్ళీ. అంటే ప్యూర్లీ ఇది మై ఒపీనియన్ అంతే. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే కోకోనట్ పౌడర్, మీరు మిక్సీ పట్టి వేసుకున్నా పర్వాలేదు, తురిమేసుకున్నా పర్వాలేదు, ఎలా అయినా పర్వాలేదండి. ఇందులో అదేవిధంగా కొంచెం ఇలాచీ కూడా యాడ్ చేసుకుందాం. హల్వా అనగానే కొంచెం నెయ్యి అయితే ఎక్కువగానే పడుతుంది. సో పైనుంచి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి కూడా యాడ్ చేసుకొని కొబ్బరి, ఇలాచీ పౌడర్, నెయ్యి అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకుందాం. అంతే, మనకి ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో చేసిన హల్వా కూడా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఫాస్ట్గా రెడీ అయిపోయి 2 రెసిపీస్ అండి ఇవి. సో నైవేద్యాలకి పర్ఫెక్ట్గా బాగా సూట్ అవుతాయి అన్నమాట. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.